నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, అభివృద్ధి పథకాలపై షామీర్పేట్, అలియాబాద్, తూమ్కుంట విలేజ్లు సమీక్షించిన ముఖ్య అధికారి కె శశాంక్, స్పెషల్ కమిషనర్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ లేదు, ఇక్కడ మొత్తం పెంచర్స్ ఇంతకు యాక్చువల్ అయితే మనం పడట్లేదు. చాలా మంది అకౌంట్స్ ఇవ్వలే. సీజన్లో ఎన్నికలకు క్రాప్ బుకింగ్ అయింది. పైన అడగడం మంచిది. పౌల్ట్రీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఎంటైర్ ఇండస్ట్రీ విల్ కమ్ ఆఫ్టర్ యూ. వాళ్ళు దే విల్ నాట్ రిప్రజెంట్ ఎవరి అంశాలు ఫార్మింగ్ చెప్పరు. వాళ్ళు ఎంటైర్ అసోసియేషన్ వచ్చి రిప్రజెంట్ చేస్తారు. ఎక్కడైనా ఇట్లనే చేయండి అని. ఎందుకంటే అట్లాగే వాళ్ళు నాలుగు ఎగ్జామ్షన్ తీసుకు కూడా అగ్రికల్చర్ అలీడ్ యాక్టివిటీ కింద తీసుకుంటారు. అంటే అదే సార్, అది ఎల్ఐడే అంటే పౌల్ట్రీ ఫార్మ్ షెడ్ కట్టారంటే మనకి యోగ్యత లేదంటే సార్. ల్యాండ్ షెడ్ కట్టారు కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటా. నాన్ ఏరబుల్ కదా, నాన్ ఏరబుల్. వీళ్ళు యాక్చువల్గా నాన్ ఏరబుల్ ల్యాండ్స్ మొత్తం తీస్తే ఎందుకంటే అప్పుడు అందుకే 8,500 ఎకరాలు దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎందుకు అంటే సార్ వ్యవసాయం ఉంది అని. బట్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ టు వెరిఫై అగైన్. బట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ ఫర్ ది ఎక్సర్సైజ్ గవర్నమెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో అడుగుతారు సార్. సో ఒకటి ప్రాబ్లమ్లీ యూ కెన్ డూ అంటే మనం ఆన్లైన్ చేయబట్టి ట్యాబ్స్లో చేయబట్టి లాస్ట్ 5-6 టైమ్స్ ఆన్లైన్ చేస్తున్నాను అంటే బియాండ్ అయితే సేమ్ స్థలం ఏముంటుంది అందరికి రిటైర్మెంట్ చేసిన స్థలాలు డీటెయిల్ ఫామ్ ఇంప్రూవ్ లాస్ట్ ఏం చేయాలంటే నాకు అర్థమైంది. ఇవన్నీ చాలా చెయ్యాలి.
అంటే సార్ ఫోర్ బిట్స్ కాలనీ ఒకటి వచ్చింది, అంత అయిపోయింది ఒకటి వచ్చింది, థర్డ్ వార్డ్ వచ్చింది, ఈ అక్కడ వచ్చింది, అంత అయిపోయింది కొన్ని వార్డ్